ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి పాలరాతి విగ్రహాన్ని చేసిన తాలిం గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా బాబాగారి ద్వారకామాయి చిత్రపటాన్ని మొట్టమొదటిసారి తైలవర్ణ చిత్రపటాన్ని గీసిన శ్యామారావు జేకర్ గారి కోసం తెలుసుకున్నాం. అదేవిధంగా బాబాగారి మహాసమాధికి ముందే బాబాకు మందిరం నిర్మించిన బియపూరిలో నివసించే శ్రీ రామచంద్ర కేశవ ప్రధాన్ గారి కోసం తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బాబాగారి అనుగ్రహంతో మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా. సాయినాథుని పాదధూళితో పునీతమైన ధూప్ఖేడా గ్రామం కోసం తెలుసుకుందాం. 16 ఏళ్ల ప్రాయంలో వచ్చిన సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ రెండోసారి షిరిడీకి వెళ్ళడానికి ధూప్ఖేడా అనే గ్రామాన్ని ఎంచుకొని పావనమైన సాయి అవతార కార్యానికి నాంది ప్రస్థానం అయింది ధూప్ఖేడా అనే గ్రామం. అందుకే ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గణేష్ రూపంలో సాయినాథుడు కొలువై ఉన్నారు. తాను చేయవలసిన పనులకు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి ఎంచుకుంటారు బాబా. ఇలా ధూప్ఖేడాలోనే తన సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి 16 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని బాబా ఎంచుకున్నారు. ఆ వ్యక్తిది ఆ ఊరు కాదు, ఆ ప్రాంతము కాదు, ఆ మాటకొస్తే ఆ రాష్ట్రం కూడా కాదు, ఎక్కడో సుదూరాన ఉన్న హిమాచల్ ప్రదేశ్. అక్కడి నుంచి ఆ వ్యక్తిని పిచ్చిక కాలికి దారం కట్టి లాగినట్టు షిరిడీకి లాగి, షిరిడీ నుండి ధూప్ఖేడా అనే గ్రామానికి పంపించి అతని చేత చక్కని సేవా కార్యక్రమాలను నిర్వహింపజేస్తున్నారు శ్రీ సాయినాథుడు. సాయి సచ్చరిత్రలోని 5వ అధ్యాయంలో ధూప్ఖేడా కోసం చదివిన శ్రీ బలదేవనంద భారతి గారు ధూప్ఖేడా కోసం ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ 1997 సంవత్సరంలో ఆ గ్రామానికి చేరుకున్నారు. సాయినాథులు సశరీరంతో నడియాడిన ధూప్ఖేడాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి శ్రీ బలదేవనంద భారతి ఎంతో కృషి చేశారు. షిరిడీ నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న బాబాగారి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేశారు. 1997 సంవత్సరంలో కొంతమంది మిత్రుల సహాయంతో సాయిబాబా మందిర నిర్మాణం చేపట్టి కేవలం 28 రోజుల్లోనే ఆ మందిర నిర్మాణం పూర్తి చేశారు. మనం ధూప్ఖేడా వెళ్తే ఆ మందిరాన్ని చూడవచ్చు. అసలు ఎవరు ఈ బలదేవనంద భారతి? హిమాచల్ ప్రదేశ్ నుంచి షిరిడీకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. 1991 సంవత్సరంలో షిరిడీకి చేరిన బలదేవనంద భారతి 1997 సంవత్సరంలో తన స్నేహితుడైన బాబా భక్తుడు స్వామి రవిచంద్ ధూప్ఖేడాకు తీసుకుని వచ్చారు. బాబా మందిరం అంటే అభిషేకాలు, పూజలు మాత్రమే కాదు అని చాలా బలంగా నమ్మిన వారు శ్రీ బలదేవ్ భారతి గారు. సాయిబాబా సాధనా మార్గంలో సేవ అనేదే ప్రధానమైన కర్తవ్యమని తన సాధన ద్వారా గుర్తించిన బలదేవ్ భారతి 2002 సంవత్సరంలో సాయి సేవ ఆశ్రమం నెలకొల్పారు. 1990 సంవత్సరంలో శ్రీ బలదేవనంద భారతి పాదంలో ఏదో ఇన్ఫెక్షన్ వలన డాక్టర్లు కాలు తీసివేయాలి అని చెప్పారు. హాస్పిటల్లో చేరినప్పుడు ఒక వ్యక్తి చిన్న పుస్తకం ఇచ్చారు. అందులో బాబాగారి లీలలు ఉన్నాయి. అవి చదివిన బలదేవ్ భారతి ఇంకా 2 రోజులు ఉంది ఆపరేషన్కు అనగా హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు. హరిద్వార్, ఋషికేశ్ వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కాలు బాగా వాచిపోయి నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. అస్సలు కదలలేకపోతారు. చాలా భయం వేస్తుంది బలదేవనంద భారతి గారికి. ఆత్మహత్య చేసుకోవాలని ఒక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి గంగా నదిలో దూకేయాలని అనుకుంటారు. సరిగ్గా దూకే ముందు ఒక వ్యక్తి వచ్చి షోల్డర్ పట్టుకొని, కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతారు. అప్పుడు స్పృహ కోల్పోతారు. 24 గంటల తర్వాత స్పృహ వచ్చేసరికి ఒక శివుడి గుడిలో ఉంటారు. చాలా ఆశ్చర్యపోతారు.
తాను ఎలా వచ్చారో అక్కడకు ఒక సాధువు కూర్చొని ఉంటారు. వారి పక్కన ఆ సాధువు తన చేతిని బలదేవ్ భారతి పాదానికి రాస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యం. వాపు నొప్పి తగ్గిపోతుంది. 2 రోజుల్లో కాలు నయమవుతుంది. ఆ సాధువు అడుగుతారు, నువ్వు సాయి భక్తుడువా అని అడిగితే బలదేవ్ నంద భారతి, కాదు నేను శివుడు భక్తుణ్ణి అని చెప్తారు. నీ నొప్పి తగ్గిపోయింది కదా, తిరిగి ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగితే లేదు నేను తిరిగి వెళ్ళను అని చెప్తారు బలదేవ్ భారతి. నాకు ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్తారు. అయితే షిరిడీకి వెళ్ళు అని చెప్తారు ఆ సాధువు. సరే అని రిషికేశ్ నుంచి షిరిడీకి బయలుదేరుతారు. కోపర్గాం వచ్చేసరికి డబ్బులు లేవు. అక్కడ నుంచి షిరిడీకి ఎంత దూరం అని అక్కడ ఉన్నవారిని అడిగితే 12 కిలోమీటర్లు అని చెప్తారు. ఆ 12 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తారు. షిరిడీకి వస్తారు. వచ్చేసరికి చాలా ఆకలి వేసేస్తుంది బలదేవ్ భారతి గారికి. అప్పుడే వెనక నుంచి ఎవరో వ్యక్తి వచ్చి భుజం తట్టి, మీరు నించున్నారు కదా, మీ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే ప్రసాదాలయం అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్తారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. వెనకకు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. కానీ 10 రూపాయలు మాత్రం చేతిలో ఉంది. భోజనం చేసి బాబాగారి దర్శనానికి వెళ్ళారు. ఎక్కడో కలిసిన వ్యక్తిలాగా కనిపించారు సమాధి మందిరంలో ఉన్న బాబా మూర్తిని చూస్తే అప్పటి నుంచి లెండీబాగ్లో సాధన చేసి ఒక సాయి భక్తుడి ద్వారా ధూప్ ఖేడాకు వచ్చి అక్కడ గణేష్ రూపంలో ఉన్న బాబాగారి మూర్తిని ప్రతిష్ఠించి మందిరాన్ని స్థాపించి సాయి సేవ ఆశ్రమం నెలకొల్పి ఎంతో మందికి సహాయం చేస్తూ ఎన్నో అన్నదానాలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ బలదేవ్ నంద భారతి గారు. గారి అనుగ్రహంతో మనకెప్పుడైనా వీలు కుదిరినప్పుడు తప్పకుండా ధూప్ ఖేడాకు వెళ్ళి ఆ మందిరాన్ని చూసి తీరాలి. బాబా విఘ్నేశ్వర రూపంలో కొలువై ఉన్న మందిరం ధూప్ ఖేడాలో ఉంది. బాబాకు అంకిత భక్తుడిగా మారి శ్రీ బలదేవ్ నంద భారతి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఉత్సవాలను జరిపిస్తూ ఎన్నో అన్నదానాలు జరిపిస్తూ ఎంతోమంది అనాథలకు నిస్సహాయులకు సేవ చేస్తూ నిరంతరం సాయి ధ్యానంలోనే ఉంటూ బాబాకు అంకిత భక్తుడిగా మారి ఎన్నో సేవలు నిర్వహిస్తున్నారు శ్రీ బలదేవనంద భారతి గారు. మరొక వీడియోలో మరొక భక్తుని కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా గారి అనుగ్రహంతో. ఓం సాయిరామ్.